2025 అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది కదా! మీ కోరికలు నెరవేరాయా లేదా? లేకపోతే ఈ 10 రోజుల్లో ఆ కోరికలైతే నెరవేర్చుకోండి. అలాగే 2026 గ్రాండ్‌గా అయితే లాంచ్ కాబోతుంది మనకి. మన జీవితాల్లోనే కాదు, మన టెలివిజన్ చరిత్రలో కూడా కొన్ని సంఘటనలైతే, కొన్ని సీరియల్స్ అయితే మనం చూడబోతున్నాం. కనీవినీ ఎరుగని రీతిలో అయితే 2026 ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ జీవితం కూడా 2026లో గ్రాండ్‌గా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మన 2026లో ఓల్డ్ యాక్టర్స్‌ని చూసే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయనేసి అయితే తెలుస్తుంది. ఓల్డ్ యాక్టర్స్ మీరు ఏ కపుల్ని చూడాలనుకుంటున్నారో అనేది కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోతండి. ఇంకొక క్వశ్చన్ కూడా మీకైతే ఇస్తాను. ఇప్పుడు కార్తీక్ దీపం 2 ఎలాగైతే వస్తుందో అదే విధంగా ఐపీఎల్ సీరియల్లో ఇప్పటి వరకు మీరు ఏ సీరియల్ అన్న పేరు చెప్పండి. ఐపీఎల్ సీరియల్లో అక్కడ మీకు ఈ సీరియల్ పలానా సీరియల్ 2 కావాలనుకుంటున్నాను అనేసి కింద కామెంట్ చేయండి. దానిపైన అయితే ఒక స్పెషల్ వీడియో చేస్తాను. ఆ సీరియల్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేసి. అలాగే 2026లో మనకు చాలా నిజాలు బయటికి రావాల్సింది కదా. విలన్లు చేసే ఘోరాతి ఘోరమైన పనులు అంతా బయటికి రావాల్సింది కదా. ఆ ఘోరాతి ఘోరమైన పనులన్నీ ఎలా బయటకు వస్తాయి ఏమనేసి ఒక స్పెషల్ వీడియో అనాలిసిస్ కూడా చేద్దాము. అలాగే మనకు ఇప్పుడు ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది 2026లో మనకి ఎన్ని సీరియల్ ఎండ్ అవుతున్నాయి, ఎన్ని సీరియల్ కొత్త సీరియల్ రాబోతున్నాయి, వస్తే ఎలా ఉంటాయి, ఏ టైంలో రావచ్చు అనే దాని గురించి ఈ వీడియో అయితే చేస్తాను. వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకైతే. ఇక్కడ మనకు 4 సీరియల్ అయితే రాబోతున్నాయి. 4 సీరియల్ వచ్చి వారసురాలు, మహానంది, అలాగే ఒక మలయాళం సీరియల్ రీమేక్. ఇప్పుడు 3 సీరియల్ అయితే ప్రజెంట్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయాయి. ఒక్క సీరియల్ మాత్రం కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. ఆ సీరియల్ కూడా మనకి ఇంకొక 10-15 రోజులు అయితే కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మన స్టార్ మా అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలాగే ఓల్డ్ యాక్టర్స్ కూడా రావాలని నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఓల్డ్ యాక్టర్స్ని బాగా మిస్ అవుతాను. కొత్త యాక్టర్స్ రావడం వల్ల సీరియల్ పైన ఉండే ప్రజెంటేషన్ అంతా పోతుంది. అంటే కొత్త యాక్టర్స్ వీళ్ళని ఏం చూస్తామని అనేసి పాత యాక్టర్స్ అంతా సీరియల్ అంతా వదిలిపెడేస్తా ఉంటారు అనేసి మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్ మా మళ్ళీ నెంబర్ 1 పొజిషన్లో ఇలాగే ఉండాలంటే 2025లో ఎలాగైతే నెంబర్ 1 పొజిషన్లో ఉందో అదేవిధంగా 2026లో నెంబర్ 1 పొజిషన్లో ఉండాలంటే మళ్ళీ ఓల్డ్ యాక్టర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా 200% రావాలని నేనైతే అనుకుంటాను. అలాగే 2026లో టైం చేంజెస్, అలాగే టైం లేకుండా అంటే టైం చేంజ్ లేకుండా ఎండే సీరియల్స్ ఏమనేసి మనం మాట్లాడుకుందాం. మనం మొత్తానికి అయితే 16 సీరియల్ అయితే రాబోతున్నాయి. 16 సీరియల్ అంటే ఇప్పుడు 15 సీరియల్ అయితే వస్తున్నాయి. 10 సీరియల్ ఆశించిన దానికన్నా ఎక్కువ గ్రాండ్గా అయితే టీఆర్పీ అయితే వచ్చింది. 9:30 PM టీఆర్పీ ఫస్ట్ వీక్ లాంచింగ్ వీక్లో తక్కువ వచ్చినా కానీ ఇంకా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. చాలా సీరియల్ అయితే మనం చూసుకున్నట్టు సత్యభామ కానీ, నువ్వు లేక నేను లేననే సీరియల్ కానీ, ఎన్నెన్నో జన్మల బంధం కానీ ఇవన్నీ మంచి గ్రాండ్ స్కేల్ని అయితే సంపాదించుకొని 12, 13, 14 టీఆర్పీ కూడా 9:30 స్లాట్లు అయితే వచ్చాయి. కాబట్టి ఇక్కడ పొదరిల్లు సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చినా కానీ పొదరిల్లు సీరియల్ డేంజర్ జోన్లోనే ఎప్పటికైనా ఉంటుంది. కాబట్టి ఆ పొదరిల్లు సీరియల్ అయితే ఖచ్చితంగా 7 PM అన్నా, 8:30 PM అన్నా, లేకపోతే 7:30 PM అన్నా, ఈ 3 టైమ్ స్లాట్లో డెఫినెట్గా 1 మంత్ లేకపోతే 2 months లోపల మార్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఎందుకంటే ఒక మనసులో మనకు ఒక మచ్చ ఉండిపోతుంది. బిగ్ బాస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సీరియల్ అయితే ఎండ్ చేస్తారు కదా, లేకపోతే ఎత్తి 6 PM వేస్తారు కదా అనేసి చాలా డౌట్స్ అయితే వస్తాయి కదా. ఆ డౌట్స్ కానీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఫిబ్రవరి కల్లా మన పొదరిల్లు సీరియల్ని టైమింగ్ అయితే మార్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఎందుకంటే మహానంది అనే కొత్త సీరియల్, అలాగే మలయాళం రీమేక్ సీరియల్ ఒకటి వస్తుంది కాబట్టి ఆ టైంలో వేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అలాగే నువ్వు లేక నేను లేననే సీరియల్ 10 PM అయితే వస్తుంది. 10 PM వచ్చినా కానీ దాంట్లో ఉండే సత్తాను బట్టే ఆ సీరియల్ 200 ఎపిసోడ్లు దాటి ముందుకెళ్తుందా, లేకపోతే 200 ఎపిసోడ్ల లోపలే ఎండ్ అవుతుందా అని మనం చూడాలి. ఎందుకంటే ఇక్కడ గీతా ఎల్ఎల్బి సీరియల్ కూడా 2025లోనే బిగ్ బాస్ అయిపోయిన మరుసటి దినమే స్టార్ట్ అయింది. 196 ఎపిసోడ్లకే ఎండ్ కావాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ 196 ఎపిసోడ్లకే ఎండ్ కాకూడదు అంటే ఖచ్చితంగా స్టోరీలో చాలా డెప్త్ పాయింట్ ఉండాలి. కాబట్టి ఆ డెప్త్ని కంటిన్యూ చేస్తారో లేదా అనేది మనమైతే చూడాలి. ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మనం దాని గురించి స్పెషల్ వీడియో అయితే చేద్దాం. ఎలా ఉంటుంది ఏమనేసి. అగ్రిమెంట్ అది భార్యాభర్తల మధ్య అగ్రిమెంట్ అంటే ప్రతి సీరియల్లోనూ భార్యాభర్తలను మధ్య కొంచెం విడతూటమే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అయితే ఉంటుంది, ప్లాన్ చేస్తూ ఉంటారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. అది అయిపోయిన తర్వాత మనకు 16 సీరియల్ అయితే వస్తున్నాయి కదా. 16 సీరియల్లో ఫస్ట్ వచ్చేది పాపే మాధ్యమం జ్యోతి సీరియల్ వచ్చి అతి సూన్ వెరీ సూన్ అయితే ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అది అయిపోయిన తర్వాత నిన్ను కోరి సీరియల్ ఇక్కడ ఎండ్ కాకపోయినా కానీ, ఫిబ్రవరి టైంలో ఎండ్ కాకపోయినా కానీ ఖచ్చితంగా ఏప్రిల్ టైంలో ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందని మనకైతే తెలుస్తుంది. అప్పటికి అన్ని సీరియల్ మ్యాక్సిమం 2026కి 500, 600, 1000 ఎపిసోడ్లు కూడా క్రాస్ అయిపోయే సీరియల్ అయితే చాలా ఉన్నాయి. కాబట్టి ఆ సీరియల్ని బట్టి నేనైతే చెప్తాను.
బ్రహ్మముడి సీరియల్ ప్రజెంట్ అయితే ఎండ్ అయ్యే ప్రసక్తి లేదు, కానీ ఇక్కడ టీఆర్పీ బేస్ చేసుకొని కానీ చూసుకున్నట్టయితే టీఆర్పీ ఇప్పుడు 5+ ఇదే విధంగా కంటిన్యూ అయితే బ్రహ్మముడి 2027 వరకు కూడా మనం చూడొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ టీఆర్పీ కానీ ప్రతి వారం తగ్గతా ఉన్నిందంటే మాత్రం 100% బ్రహ్మముడి సీరియల్ కూడా మన జూన్ జూలైకి ఎండ్ అయిపోయే ఛాన్స్ ఉంది, లేకపోతే బిగ్ బాస్ టైంకి ఎండ్ అయిపోయే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఎందుకంటే టీఆర్పీ లేకపోతే ఏ సీరియల్ మాత్రం డెవలప్ చేయలేం కదా. అలాగే పాపే మా జీవన్ జ్యోతి సరే పలికే బంగారమైన సీరియల్ వచ్చి కొత్త జనరేషన్ వచ్చింది కాబట్టి కొత్త జనరేషన్లో సీరియల్ 5+ టీఆర్పీ అయితే వస్తుంది. 5+ టీఆర్పీ వస్తుంది కాబట్టి ఈ సీరియల్ని ఎలా చేస్తారు ఏమనేసి, ఎందుకంటే అక్కడ వాసు అదే మన వాళ్ళ అమ్మకు కానీ తెలిసిపోయినా అంటే హీరో వాళ్ళ అమ్మకు కానీ కనపడిపోయాడంటే ఇంక స్టోరీ లేదు. అయినా కానీ అక్కడ సందీపు అలాగే మన చక్రి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ బాధలు అయితే ఇంకా ఎక్స్పోజ్ చేయొచ్చు. ఇక్కడ ఉంటుందా ఉండదా అంటే ఉండే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే ఇంకా 600 ఎపిసోడ్లే కాబట్టి ఉండే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. అది అయిపోయిన తర్వాత మనకి సప్తపది సీరియల్ కొత్తగా వచ్చింది కాబట్టి సప్తపది సీరియల్ అయితే ప్రజెంట్ అయితే ఎండ్ అయ్యే ప్రసక్తి లేదు. సప్తపది ఎక్కడుందో అక్కడే ఉంటుంది. నో టైం చేంజ్ నో ఎండింగ్ సీరియల్ అనేసి మనమైతే పక్కాగా చెప్పుకోవచ్చు. అలాగే మగవ సీరియల్ ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఫిబ్రవరిలోనే ఎండ్ అవ్వచ్చు అనేసి అయితే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మగవాళ్ళు అన్వాంటెడ్ సీన్స్ అన్వాంటెడ్ స్టోరీ అయితే ఎక్కువ లాగుతూ ఉంటారు కాబట్టి ఆల్రెడీ నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ అయ్యాయి కాబట్టి ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా చాలా డిమాండ్ అయితే వస్తుంది కాబట్టి అక్కడైతే వాళ్ళు అయితే మగవ సీరియల్ని ఎండ్ చేసే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. అలాగే మళ్ళీ సీరియల్ కూడా ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా హైగా ఉన్నాయి. ఇక్కడ మధ్యాహ్నం సీరియల్ ఎండ్ అయితే ఇక్కడ ప్రైమ్ టైంలో ఉండే సీరియల్ ఖచ్చితంగా అన్ని కొత్త సీరియల్ కాబట్టి ప్రైమ్ టైంలో ఉండే సీరియల్ ఆఫ్టర్నూన్కి రావాలి కాబట్టి ఆఫ్టర్నూన్లో ఏం సీరియల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేసి మనం మాట్లాడదాం. ఇక్కడ ప్రైమ్ టైంలో ఫస్ట్ నువ్వుంటే నా జతగా సీరియల్ ఖచ్చితంగా టైం చేంజ్ అనేది ఖచ్చితంగా నీడ్ అని చెప్తాను. ఎందుకంటే నువ్వుంటే నా జతగా సీరియల్ భానుమతి అలాగే సత్యభామ దారిలో వెళ్లకుండా ఉండాలంటే వాళ్ళు ప్రయత్నాలు నెక్స్ట్ లెవెల్లో ప్రయత్నాలు చేస్తూ ఊరికి పోయేసి ఒక్కొక్క విలేజ్కి పోయేసి ఆ విలేజ్లో స్క్రీన్ వేసి అక్కడ నువ్వుంటే నా జతగా సీరియల్ని ప్లే చేసి ఆడియన్స్తో మొత్తం చూస్తూ ఉంటారు. అంటే అంత కనెక్ట్ అవ్వాలి మనము, అంత ఆడియన్స్ని గెయిన్ చేయాలనేసి నువ్వుంటే నా జతగా టీం అయితే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆశించినంత టీఆర్పీ వస్తా అన్నా కానీ ఇంకా ఇంక్రీజ్మెంట్ అయితే ఖచ్చితంగా కావాలనేసి మనకైతే క్లారిటీ అయితే వస్తుంది. అలాగే నిండు మనసుల సీరియల్ 6:30 PM నుంచి ఇన్ కేస్ బ్రహ్మముడి కానీ అయిందంటే ఎండ్ అయిందంటే బ్రహ్మముడి నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ కల్లా బిగ్ బాస్ వస్తుంది కాబట్టి ఆ టైంలో కానీ బ్రహ్మముడి ఎండ్ అయిందంటే నిండు మనసుల సీరియల్ వచ్చి 1 PMకి అయితే వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసుకున్నట్టయితే గుప్పడంత మనసు అలాగే బ్రహ్మముడి ఇవన్నీ ఆఫ్టర్నూన్కి వచ్చాయి కాబట్టి వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అది అయిపోయిన తర్వాత చిన్ని సీరియల్ మనకి 2:30 PMలో వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 2:30 కానీ మంచి సీరియల్ పడిందంటే 2 PMకి అలాగే 3 PMకి మంచి బూస్టప్ వస్తుంది కాబట్టి చిన్ని సీరియల్ నుంచి 2:30కి వేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఇది ఫిబ్రవరిలోనే జరగచ్చు అనేసి నేనైతే అనుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ ప్రజెంట్ అయితే 7:30 PMలోనే ఉంటుంది. ఇన్ కేసు పొదరిల్లు సీరియల్ కానీ ఆశించిన దానికన్నా ఎక్కువ టీఆర్పీ వస్తా అంటే ఖచ్చితంగా ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ని 6:30 PMలో వేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది అనేసి అయితే చెప్పచ్చు. కార్తీక్ దీపం యాజ్ యూజువల్గా 8 PMలోనే ఉంటుంది. 8 PMలో ఎలాంటి చేంజ్ లేదనేసి మనకైతే కరాఖండ్గా అయితే చెప్పచ్చు. 8 PMలో కార్తీక్ దీపం కొట్టే సీరియల్ లేదు కాబట్టి 8 PMలో అయితే కార్తీక్ దీపం అలాగనే స్టాండర్డ్గా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇండియన్ రామాయణం వచ్చి డెఫినెట్గా ఫిబ్రవరిలో ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ వారసురాలు అనే సీరియల్ వస్తుంది. వారసురాలు అనే సీరియల్ మనకు ఇది మన గుప్పడంత గుండెంట గుడికెళ్ళ సీరియల్ రైటర్ రాస్తారు కాబట్టి మంచిగా డైలాగ్స్ ఉంటాయి, మంచి స్టోరీ ఉంటుంది, మంచి డెప్త్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 8:30 PM స్లాట్లో ఆ సీరియల్ అయితే దింపేదానికి 99.9% అయితే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఇండియన్ రామాయణం సీరియల్ టైం చేంజ్ కాకుండా అయితే ఖచ్చితంగా డెఫినెట్గా అయితే ఎండ్ అవుతుంది అనేసి మనకైతే తెలుస్తుంది. అలాగే గుండెంట గుడికెళ్ళ సీరియల్కి ఒక అడ్వాంటేజ్ ఏమంటే సాటర్డే ప్లే అవ్వదు కాబట్టి సీరియల్ అదేం పెద్దగా ఎపిసోడ్ అయితే కనపడవు. అలాగే వాళ్ళకి స్టోరీ డెవలప్ చేసుకునేకి చాలా స్కోప్ ఉంటుంది. అంటే 10 రోజులు 12 రోజులు మాత్రమే షూటింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఇంకా తక్కువ షూటింగ్ అయితే చేస్తారు వాళ్ళు. అందుకోసం అనేసి ప్రొడక్షన్ హౌస్లు కూడా ఎక్కువ పెద్దగా కాస్ట్ అవ్వదు కాబట్టి. అలాగే నెంబర్ 1 TRP అయితే వస్తుంది కాబట్టి నెంబర్ 1 TRP వచ్చేటప్పుడు ఆ టైంలో అయితే టైం స్లాట్ని అయితే చేంజ్ చేసే ప్రసక్తి లేదు. గుండెంట గుడి గంటలు యాజ్ యూజువల్గా 9 PM ఉంటుంది. 2026లో కూడా 9 PMలోనే ఉంటుంది. నో టైం చేంజ్ నో ఇది. అదైపోయిన తర్వాత పొదరిల్లు సీరియల్ 9:30లో అయితే వస్తుంది కదా. 9:30లో పొదరిల్లు సీరియల్ వచ్చి మనకు టైం చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందంటే 9:30 PM నుంచి ఖచ్చితంగా మనసులో ఒక బాధ అనేది ఉండిపోతే అంటే 9:30 PMలో ఖచ్చితంగా పొదరిల్లు సీరియల్ ఎప్పటికైనా ఎండ్ చేస్తారు, ఎప్పటికైనా 6 PMకి వేస్తారు అనేసి వాళ్ళు బాధగానే పెట్టుకున్నారు అనుకోండి. ఆ సీరియల్కి
మంచి టీఆర్పీ ఉంది, అయ్యో ఇంత సీరియల్ మార్చేస్తారా, ఇప్పటి నుంచే మనం సైడ్ డైవర్ట్ అవ్వడం మంచిది అనేసి చాలామంది అయితే అనుకుంటారు. కాబట్టి ఆ డైవర్ట్ని కప్పిపుచ్చాలన్నా, లేకపోతే నెంబర్ 1 ప్లేస్లో ఇప్పుడు కార్తీక దీపం గుండెండా 1 గంటలు నెంబర్ 1 ప్లేస్ ఎలాగైతే కైవసం చేసుకుంటా ఉన్నాయి, ఒక వారం నువ్వా ఒక వారం నేను అన్నట్టు పొదరిల్లు సీరియల్ అలాగే వారసురాల సీరియల్, ఈ 4 సీరియల్ కానీ మంచి ప్రైమ్ టైంలో కానీ వచ్చాయంటే 7:30, 8, 8:30, 9 ఈ 4 టైంలు కానీ వచ్చాయంటే ఖచ్చితంగా ఒక్కొక్క వారం పోటీ ఉంటుంది. అంటే పోటీ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అరే వాళ్ళు నెంబర్ 1 వచ్చేస్తుంటారు, మనం నెంబర్ 1 రావాలి, మనం ఇంకా డెప్త్ తీయాలి, మనం ఇంకా విలన్ పవర్ చూపించాలి, విలన్ పవర్ చూపిస్తే హీరో కొట్టే దెబ్బలకి అప్పుడు ఆడియన్స్ కూడా బాగా రియాక్ట్ అవుతారు అనేసి వాళ్ళైతే అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా కాంపిటీషన్ అయితే క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ కాంపిటీషన్ క్రియేట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా పొదరిల్లు సీరియల్ 8:30కి వేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. చూద్దాం ఏం జరిగింది. 8:30 కన్నా 7:30 కన్నా వేసినా బాగుంటుంది, అలాగే 7 PM వేసినా బాగానే ఉంటుంది. 7 PM నుంచి స్టార్ట్ చేస్తే 7 PM నుంచి 10 PM వరకు ఫుల్ ప్యాక్డ్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అలాగే నువ్వు లేక నేను లేని సీరియల్ గురించి ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా తప్పే అవుతుంది. ఎందుకంటే అక్కడ నువ్వు లేక నేను లేని సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఒక వారం 10 రోజులు అయిన తర్వాత మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే అది కన్నడ సీరియల్ డబ్బింగ్ కాబట్టి కన్నడలో సూపర్ సక్సెస్గా అయితే రన్ అవుతుంది. కానీ ఆ సీరియల్ ఇక్కడ మన తెలుగులో అయితే కొత్త యాక్టర్స్ని పెట్టి తీస్తూ ఉంటారు. కాబట్టి కొత్త యాక్టర్స్ తీసినా కానీ 10 PMలో ఒక బ్యాడ్ రికార్డ్ అయితే మనకైతే ఉంది. ఆ 10 PMలో బ్యాడ్ రికార్డ్ని ఛేదించి మంచి టీఆర్పీ రేటింగ్ గెయిన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి ప్రైమ్ టైం స్లాట్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. లేకపోతే ఆఫ్టర్నూన్ వచ్చినా కానీ కళ్ళు మూసుకొని అయితే వాళ్ళైతే ఇంక ఒక 800 ఎపిసోడ్ నుంచి 1000 ఎపిసోడ్ల వరకు అయితే లాగేయచ్చు. కానీ ఇక్కడ 10 PMలో కానీ ఉంటే బిగ్ బాస్ సెప్టెంబర్కి వచ్చే టైంకి 200 ఎపిసోడ్ లోపల అయితే సీరియల్ ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా 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 హైగా ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. ఇప్పుడు టైం చేంజ్ కాకుండా ఎండ్ అయ్యే సీరియల్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం అది ఖచ్చితంగా ఇల్లు ఇళ్ళ పిల్లలు ఒకటి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నువ్వుంటే నా జతగా సీరియల్ డేంజర్ జోన్లోనే ఉందని చెప్పొచ్చు. ఇంకా టైం చేంజ్ అయితే నిండు మనసుల సీరియల్ 1 PMకి అయితే పడుతుంది. అలాగే మగువ సీరియల్ డైరెక్ట్ ఎండ్ అవుతుంది. ఆ ఎండ్ అయిన టైంలో 8:30 PM నుంచి 2:30 PMకి మన ఇండియన్ రామాయణం వెళ్ళొచ్చు, లేకపోతే 7 PMలో ఉండే చిన్ని సీరియల్ అన్న వెళ్ళొచ్చు. కార్తీక్ దీపం నో టైం చేంజ్, అలాగే గుండెండ 3 గంటలో నో టైం చేంజ్. పొదరిల్లు సీరియల్ ఖచ్చితంగా 2026లో బిగ్ బాస్ వచ్చే టైంకి ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. కాబట్టి ఆ సీరియల్ ఎంత అన్నా ఉంది ఖచ్చితంగా అయితే టైం చేంజ్ అయితే అవుతుంది. ఇంకా మనకి ఇంకా మధ్యాహ్నం సీరియల్ అయితే మనకు మధ్యాహ్నం సీరియల్ 4 సీరియల్ అయితే ఎండ్ అవుతాయి. ఆ 4 సీరియల్ ప్రైమ్ టైం నుంచే పోవాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రైమ్ టైంలో ఉండే సీరియల్ అయితే డేంజర్ జోన్లోనే ఉన్నట్టే. ఫిబ్రవరి కల్లా మనకు 2 సీరియల్ అయితే రాబోతున్నాయి. 2 సీరియల్ వచ్చి మహానంది ఒకటి, అలాగే వారసురాలు అనే సీరియల్, 2 సీరియల్ ఒక 20 రోజుల గ్యాప్లో అయితే రాబోతున్నాయి. ఇప్పుడు మనకి ఎలాగైతే పొదరిల్లు నువ్వు లేక నేను అనే సీరియల్ వస్తుందో అదే విధంగా అయితే రాబోతుంది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మలయాళం సీరియల్ ఒక రీమేక్, తమిళ సీరియల్ ఒక రీమేక్ అని రాబోతుంది. 4 సీరియల్ అయితే రాబోతున్నాయి. కాబట్టి ఆ 4 సీరియల్ మన యాక్టర్స్ ఓల్డ్ యాక్టర్స్ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరు కావాలనుకుంటారు ఓల్డ్ యాక్టర్స్ కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. ఇంకా 2026లో గ్రాండ్గా మనం అయితే వీడియోస్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.